మనోహరి బాగీకి పుట్టబోయే బిడ్డ గురించి లేనిపోని చెప్పేసి పిల్లల మనసు మార్చేసి ఉంటుంది. మిస్సమ్మ తనకి బిడ్డ పుట్టిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేస్తుంది. మిమ్మల్ని అస్సలు బాగా చూసుకోదు. మిస్సమ్మ అస్సలు మంచిది కాదు అని లేనిపోనివి చెప్పి ఉంటుంది. తెల్లవారిన తర్వాత బాగి పిల్లల కోసం కింద ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాగులు పట్టుకొని కిందికి వస్తారు. పిల్లలు రాగానే వాళ్ళ లంచ్ బ్యాగులు ఇస్తూ పదండి నేను మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని బాగి చెప్తూ ఉంటుంది. అయితే ఆరు భూలోకానికి వచ్చేసి ఉంటుంది. గుమ్మం చాటు నిలబడి ఇదంతా వింటూ ఉంటుంది. ఏం అవసరం లేదు అని అమ్ము అనడంతో బాగి ఆరు ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి అని అమ్ము బాగిని అరుస్తూ ఉంటుంది. అమ్ము దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని రాథోడ్ అంటాడు. కొంపతీసి నువ్వు మాట్లాడేది బాగి తల్లి అవడం గురించైతే కాదు కదా అని మనోహరి అంటుంది. దాంతో బాగీకి చాలా కోపం వస్తుంది. మనోహరి నాకు నా పిల్లలకి మధ్యలో నువ్వు రాకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎవరు మధ్యలోకి ఎవరొస్తున్నారు మిస్సమ్మ? మనోహరి ఆంటీ ఈ ఇంట్లో ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు మధ్యలో కొత్తగా వస్తున్నది ఎవరు? మా నాన్నకి మేం నలుగురం చాలు, మరో బేబీ అవసరం లేదు అని అమ్ము చెప్పటంతో బాగి షాకింగ్గా వింటూ బాధపడుతూ ఉంటుంది. గుమ్మం చాటు నిలబడి ఇదంతా వింటున్న ఆరు అయితే మరింత బాధపడుతూ ఉంటుంది. అమ్ము ఏంటమ్ము నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. అబ్బా నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరుగుతోంది అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాగీకి నచ్చ చెప్పటానికి ఆరు భూలోకానికి వచ్చిందా లేకుంటే శాశ్వతంగా ఉండిపోవటానికే వచ్చిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.